నా ప్రసంగం టైటిల్ ఏమిటంటే అభివృద్ధి. మిమ్మల్ని అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఈ 2025 సంవత్సరంలో 6 నెలలు పూర్తి చేసి 7వ నెలలోకి దేవుడు తీసుకొని వచ్చాడు కనుక ఈ 7వ నెలలో దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే, ఏం చెప్తున్నాడంటే, నాకు నీకు మధ్యలో ఒక నిబంధన ఉన్నది. ఆ నిబంధన నేను చేశాను, ఆ నిబంధన నీకు నేను ఇచ్చాను. ఏమి నిబంధన అది అంటే, నా ఉద్దేశము నిన్ను అత్యధికముగా అభివృద్ధి చెందేటట్టుగా చెయ్యాలన్నదే నా ఆశ అని ప్రభు చెప్తున్నాడు. అర్థమవుతుందా అమ్మ? అర్థమవుతుందా? దేవుడు ఏమన్నాడు, నాకు నీకు మధ్యలో ఏమన్నది, ఒక నిబంధన నేను ఉంచాను. ఆ నిబంధన ఏమిటయ్యా అంటే, నిన్ను అత్యధికముగా ఆశీర్వదించాలి అని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. అయితే ఈ ఆశీర్వాదము మనం పొందుకోవాలి అంటే మనం కూడా ఆశీర్వాదానికి తగినట్లుగా ప్రవర్తించాలి. మనం కూడా ఆశీర్వాదానికి తగినట్లుగా ప్రవర్తించాలి. ఏదో మీరు వాక్యం వింటున్నట్టుగా అనిపించట్లా నాకు. కొద్ది నిమిషాలు చెప్తాను, మిమ్మల్ని ఇసుకు పెట్టను. అర్థం చేసుకోండి. ఆశీర్వాదము మనకు రావాలి అంటే ఆశీర్వాదానికి తగినట్లుగా మనము ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఆశీర్వాదానికి తగినట్లుగా మనం ప్రవర్తిస్తామో ఆ ప్రవర్తన దేవుడు అభివృద్ధి చెందేటట్టుగా చేస్తాడు. ఆ ప్రవర్తన దేవుడు అభివృద్ధి చెందేటట్టుగా చేస్తాడంట. కొంతమంది బ్రతుకుతారు, అభివృద్ధి ఉండదు. కొంతమంది జీవిస్తారు, అభివృద్ధి ఉండదు. కొంతమంది సమాజంలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ హృదయంలో కానీ మనసులో కానీ మెచ్యూరిటీ అంటే ఎలాగ మాట్లాడాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఏం మాట్లాడితే మనకి గౌరవం ఉంటుంది అనే సందర్భాలు చాలా మందికి తక్కువ. ఇంకా కొంతమందికి తినే అన్నం ఎంత తినాలా, ఎంత తింటే మనకి సరిపోతుందా, ఎంత తింటే మనం అరాయించుకోగలుగుతామా అనేది కొంతమందికి తెలియదు. అవునా కదా? ఇలాంటి వాళ్ళు సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అయితే నీవు కానీ అభివృద్ధి పొందాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏమిటి? నా ప్రశ్న ఏమిటంటే, నువ్వు అభివృద్ధి పొందాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏమిటి? నువ్వు నిజంగా అభివృద్ధి పొందాలనుకుంటున్నావు, నీ కుటుంబంలో అభివృద్ధి, నీ భర్త దగ్గర ప్రేమ పొందాలనుకుంటున్నావు, నీ భార్య దగ్గర ప్రేమ పొందాలనుకుంటున్నావు, నీ పిల్లలు మంచి ఉన్నతమైన స్థలాల్లో నిలబడాలనుకుంటున్నావు, నీవు మంచి అభివృద్ధి పొందాలని నువ్వు కూడా కోరుకుంటున్నావు. నీ పిల్లలు మంచి జాబులు కావాలని, రాబోయే అల్లుళ్ళు మంచి వాళ్ళు రావాలని, రాబోయే కోడళ్ళు మంచి వాళ్ళు రావాలని ప్రతి తల్లిలో ప్రతి తండ్రిలో కామన్గా ఈ ఆలోచన ఉంటుంది. అయితే ఇవి ఉండాలి అని వాళ్ళు కోరుకుంటారు, కానీ దాన్ని తగినట్లుగా వాళ్ళ జీవితాలు కొన్ని విషయాలు కనబడదు. అందుకే దేవుడు ఒక మంచి కండిషన్ పెడుతున్నాడు. ఏం కండిషన్ అదంటే, నువ్వు కానీ అభివృద్ధి పొందాలి అంటే, నీ జీవితం అభివృద్ధిలోకి వెళ్ళాలి అనుకుంటే నువ్వు ఎలా ఉండాలి అనేది ఈరోజు పాయింట్. కాబట్టి దాని గురించి నా ప్రశ్న ఏమిటంటే, ఈ వాగ్దానం నువ్వు పొందాలి అంటే, ఈ అభివృద్ధి నువ్వు పొందాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏమిటి? ఒక మాట చదువుదాం. యోబు పుస్తకములో నుంచి, యోబు పుస్తకము 22వ అధ్యాయము. యోబు పుస్తకము, బైబిల్ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా తీసుకోండి, బైబిల్ ఉన్నట్టు వాళ్ళందరూ తీసుకోండి బిడ్డ. యోబు పుస్తకము 22వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదవండి. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన వేళ నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకుని వెడల
చప్పట్లు పెట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనం తేటగా ఆలోచించాలి, తేటగా దాన్ని కనుగొనాలి, తేటగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నిన్ను అభివృద్ధి పొందాలని నీకు నాకు మధ్యలో ఒక నిబంధన ఖచ్చితంగా ఉన్నది. ఆ నిబంధన ఏమిటంటే నిన్ను నేను అభివృద్ధిలోకి తీసుకురావాలని నా ఆశ అని ప్రభు చెప్పాడు. ఏ విషయంలో అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాడు? నీ భర్తని అభివృద్ధిలోకి, నిన్ను అభివృద్ధిలోకి, నీ పిల్లల అభివృద్ధిలోకి, నీ కుటుంబాన్ని అభివృద్ధిలోకి, సమాజంలో నిన్ను గౌరవంగాను పేరు కలిగినటువంటి వారుగాను మంచి ఉన్నతమైన స్థలంలోనూ నిలబెట్టాలన్నది దేవుని యొక్క ఆశ, కోరిక. బట్ ఇక్కడ ఆ అభివృద్ధి నువ్వు పొందాలి అంటే నీలో ఉండకూడనంటి విషయం ఒకటి ఉన్నది. నీలో ఉండకూడనంటి విషయం ఒకటి ఉన్నది. ఆ విషయాన్ని నువ్వు కానీ గమనిస్తే, ఆ విషయాన్ని కానీ నువ్వు గుర్తిస్తే, ఆ విషయాన్ని కానీ నువ్వు గ్రహిస్తే, ఆ విషయాన్ని కానీ నువ్వు దూరపరచుకోగలిగితే నిన్ను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఇక్కడ దేవుడు. అందుకే యోబు గారి గురించిలో ఆ మాట అన్నాడు. సర్వశక్తుడు అయిన సర్వశక్తుని వైపు నువ్వు తిరగాలి. మొట్టమొదటిది నీ గుడారము అనగా ఏ గుడారం? అది హృదయం అనే గుడారము. ఏ గుడారము? హృదయం అనే గుడారము. ఈ గుడారములో నుండి దుర్మార్గము అనేది నీ గుడారములో కనబడుతుంది దేవునికి. గుడారములో, నీ గుడారములో, నీ అంతరాత్మలో, నీ మనసులో, నీ పర్సనల్ లైఫ్ లో దేవునికి ఇష్టము కానిది, దేవుడు మెచ్చనిది, దేవుడికి నచ్చనిది, దేవుడు దుఃఖపడేది, దేవుడు బాధపడేది ఒకటి నీ హృదయంలో ఉన్నది. అందుకే మనుషుడు పైన చూస్తాడు, డ్రెస్ మంచిది వేసుకొని వచ్చావు అని, కానీ దేవుడు అంతరాత్మను చూసి పరీక్షిస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారణ నేను క్షమించను అన్నాడు. ఈ వేషధారణ మన జీవితంలో ఉన్నంత వరకు ఆశీర్వాదం అనేది మన జీవితంలోకి రాదు కదా. నీ కుటుంబంలోకి పెను తుఫానులు ఇంకా పెరుగుతూ ఉంటాయి. మానసిక ఒత్తిడి, మానసికంగా కృంగిపోతూ ఉంటావు, మానసికంగా బాధపడుతూ ఉంటావు. తెలియని స్థితిగా అర్థం కాదు, ఏం చెప్పాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఎలా ప్రవర్తించాలో అర్థం కాదు. కారణం ఏమిటంటే ఈ మానసిక ఒత్తిడి నిన్ను దిగజారుస్తూ ఉంటుంది. ఎందుకంటే నీ గుడారం అనే ఈ హృదయంలో దుర్మార్గము అనే ఆలోచన ఒకటి ఉన్నది. అది ఏదైనా సరే, ఎవ్రీథింగ్, అది నేను ఫలానా నేను చెప్పను. అది ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, ఏదైనా దానిని ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? దుర్మార్గములను దూరముగా తొలగించుకుని వెడల నీవు అభివృద్ధి పొందుతావు. ఈరోజు దేవుని వైపు నువ్వు తిరగాలి, ఇది టైటిల్. నువ్వు అభివృద్ధిలోకి రావాలి అంటే, నువ్వు అభివృద్ధి పరచబడాలి అంటే దేవుని వైపు నువ్వు తిరగాలి, ఇది సబ్జెక్ట్. దేవుని వైపు నువ్వు తిరగకపోతే, దుర్మార్గము నీ హృదయంలో నుంచి తీసివేసుకోకపోతే, నీ గుడారములో అలాగే ఉంటే నీవేం చేస్తావంటే ఆశీర్వదించబడవు. ఎవరి వైపు తిరగాలి? నువ్వు దేవుని వైపు తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? మనము దేవుని వైపు తిరగాలి. ఈరోజు మనుషుల వైపు తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనుషుల మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు వాళ్ళు చూడు ఎలాగ బ్రతుకుతున్నారు, వాళ్ళకి చూడు ఎలాగ కలిసి వచ్చిందో. వాళ్ళు ఇది ఎంత సంపాదించారు, ఇదిగో వాళ్ళు అంత సంపాదించారు. వాళ్ళ దగ్గరికి పోయి మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళకి కాస్త చేదోడు వాదుడుగా ఉంటే మనకి కాస్త సహాయం చేస్తారేమోనని దేవుని విడిచిపెట్టి, దేవుని బంధాన్ని విడిచిపెట్టి, దేవుని ఆలోచన విడిచిపెట్టి, దేవుడు చేస్తున్న కృతజ్ఞత విషయాన్ని విడిచిపెట్టి నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తావు. మనుషుల దగ్గరికి వెళితే ఆడేం చేస్తాడు?
దగ్గర ఎంత అవసరమైతే ఉన్నదో అంత అవసరం తీరిపోయిన తర్వాత నీ అవసరం నాకు లేదని అతను వచ్చి విడిచిపెట్టిపోతాడు. విడిచిపెడతాడా లేదా? ఖచ్చితంగా విడిచిపెడతాడు. కారణం ఏమిటంటే నీతో నాకు పని లేదు అని ఖచ్చితంగా ముఖాముఖిగా అతడు చెప్పేస్తాడు. అది కాదు, దేవుడు నీకు చేసినది ఏదైతే ఉన్నదో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకుంటూ అలాగే నువ్వు నడిస్తే అభివృద్ధి పొందుతావే తప్ప మధ్యలో నువ్వు దేవుని ఆరాధిస్తూ, మధ్యలో దేవుని నువ్వు గుర్తిస్తూ, గ్రహిస్తూ, నడుస్తూ ఆశీర్వాదం నాకు రాలేదని తప్పటడుగు వేస్తూ, తెలియని స్థితిలో అంధకారానికి చోటిస్తూ, చీకటికి చోటిస్తూ, లోకానికి చోటిస్తూ నీలో ఉన్నంటి ఆత్మను దూరం చేసుకొని నీ గుడారములో దుర్మార్గతను పెట్టుకొని నన్ను అభివృద్ధి చెయ్యయ్యా అంటే దేవుడు అభివృద్ధి చెయ్య. ఉదాహరణకి మనం చూసుకున్నట్లుగానైతే నయమానికి కుష్టు వచ్చింది. అతడి ఎక్కడ వాడు అంటే సిరియా దేశస్థుడు. సిరియా దేశంలో ఉంటూ ఇజ్రాయేల్ ప్రజలలో నుంచి అక్కడ యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజల నుంచి ఒక చిన్నదాన్ని తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఆ చిన్నదాన్ని ఎక్కడ పెట్టాడు అంటే నయమాను యొక్క భార్య దగ్గర పనిచేసే పనికత్తిగా పెట్టాడు. పనికత్తిగా పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు మొత్తం ఆ చిన్నది గుర్తిస్తుంది, గ్రహిస్తూ ఉంది. మనం కూడా చూడండి, దూరంగా ఉన్నప్పుడు మాత్రం అన్నీ చెబుతాం. ఒక్క 2 రోజులు కానీ నా ఇంట్లో మీరు ఉన్నారనుకోండి, ఒక్క 2 రోజులు నా ఇంట్లో ఉన్నారనుకోండి, నా భవిష్యత్తు ఏందో మీకు అర్థమైపోయింది. అర్థమైతే అర్థం కాలేదా? ఎన్ని గంటలకి వెళ్తారు? ఎంతసేపు ప్రార్థన చేస్తారు? అసలు ప్రార్థన చేస్తారా లేదా? లేచినమంటే వెళ్తారా ఫోన్ పట్టుకొని? మరి లేచినమంటే ఇవాళ ఆదివారం కదా, తెచ్చుకుందామా, కోడి మాంసం తెచ్చుకుందామా, లేకపోతే చికెన్ తెచ్చుకుందామా, లేకపోతే గారెలు చేసుకుందామా, లేకపోతే ఇంకా చెప్పండి బాండాలు చేసుకుందామా, వారం మొత్తం పని చేసి వచ్చాం కదా, ఈ వారం కూడా ఆడకపోతే మనకేముంది, ఇప్పుడన్నా ఫ్రీగా ఉండకపోతే అట్ట, ఈ కాసేపన్నా పండుకోకపోతే అట్ట, ఈ కాసేపన్నా దేవునికి ఇంట్లో ఉండకపోతే అట్ట అని అనుకుంటూ దరిద్రాన్ని ఎంట పెట్టుకొని తిరుగుతూ, మాంసం వైపు తిరుగుతూ, గారెల వైపు తిరుగుతూ, కోడికూర వైపు తిరుగుతూ, అది బిర్రుగు తినిపోదామని అనుకొని ఆవని ఆవులిస్తూ ఫ్యాన్ కింద కొనుక్కునే వాళ్ళకి ఇప్పుడు ఏం పోదామని అనుకుంటూ చేస్తుంటే నీకు ఏమైతే వచ్చింది? నీకు దరిద్రం వచ్చేసింది. వచ్చిందా కదండి దరిద్రం? ఇంకెక్కడ నువ్వు అభివృద్ధి పొందేది? పొందుతావా? బట్ ఈ చిన్నది నయమాన్ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా గ్రహించిందంట. చూసి అంత బాగానే ఉంది, కుటుంబంలో అన్నీ బాగున్నాయి, సోఫా సెట్లు ఉన్నాయంట, ఇంట్లో టీవీ ఉందంట, ఇంట్లో కావాల్సిన ప్రతిదీ ఉన్నదంట. కానీ భార్య భర్తల మధ్యలో ఒక కమ్యూనికేషన్, ఒక సంబంధం, ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగం లేదన్నట్టుగా ఆమె గ్రహించి ఆ చిన్నది నయమాను భార్య దగ్గరికి వెళ్ళి అడిగిందంట, ఏమిటమ్మా నీ భర్త శాతాధిపతి కదా, ఇలాగ మీరు ఉండటం కారణం ఏమిటి? దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించింది కదా, రకరకాలుగా మీకు అన్నీ ఉన్నాయి కదా, మీ ఇంట్లో నెమ్మది లేకపోవడానికి కారణం ఏమిటి అని అడిగితే నా భర్తకి కుష్టు వ్యాధి ఉన్నది అని చెప్పిందట. ఏమున్నదని చెప్పిందట? కుష్టు వ్యాధి. ఈరోజు కుటుంబంలో కొంతమందికి భార్య దగ్గర ఉంటుంది ఆ వ్యాధి, భర్త దగ్గర కూడా ఉంటుంది ఆ వ్యాధి. ఉండదా? అలుగుడు వ్యాధే, కోప్పడు వ్యాధే, తొందరపడు వ్యాధే, అసహించుకునుడు వ్యాధే, గొరగకపోవటం వ్యాధే, ఎదుటి వ్యక్తుల మీద ఎసరపడటం వ్యాధే, వాడు బాగా బతుకుతున్నాడు నాకు లేదే వ్యాధే. ఈ వ్యాధులు ఉన్నంత వరకు ఆశీర్వదించబడరు దేవుని బిడ్డ. అలాగే కుటుంబంలో నయమానికి వ్యాధి వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు అప్పుడు ఆ
నయమాను భార్యకి చిన్నపిల్ల చెప్పిందంట, అమ్మా నేను మా ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త పేరు ఎలీషా. ఏం చెప్పిండు? ఆ ప్రవక్త పేరు ఎలీషా. ఆ ఎలీషా దగ్గరికి కానీ మీరు వెళితే నీ యజమానుడు నా యజమానుడు అయినట్టు నీ భర్త బాగుపడతాడని ఒక ఆశ ఉందమ్మా నాకు అని ఒక చిన్న పిల్ల చెప్పిందండి. ఒక చిన్న పిల్ల. ఇప్పుడు అమ్మ నాకు చిన్నపిల్ల వచ్చి చెప్పింది అనుకో, నాన్న చిన్నపిల్ల వచ్చి చెప్పింది, మనం లెక్క చేద్దామా? అసలు లెక్క చేద్దామా? అపార అవతలకి దాటి అని అంటాం మనం చాలా సార్లు, లెక్క చేయం. అంత హోదాలో ఉన్న నయమాను యొక్క భార్య ఆ చిన్నదాన్ని చెప్పినట్టు మాటని అంగీకరించిందంట. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ మాటను అంగీకరించిందో సంతకాడు తన భర్త రాగానే తన భర్త దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీరు విడిచి, అయ్యా మనం ఎన్నో దగ్గర తిరిగాము, ఎన్నో ప్రాంతానికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళినా నీకు స్వస్థత జరగలేదు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు బాగుపడలేదు, మనకి నెమ్మది లేదయ్యా, కాబట్టి ఒక్క పని చేస్తామయ్యా, చూద్దాం దీన్ని కూడా చూద్దామయ్యా అని మనుషుల ఒక తీర్మానము, మనుషుల ఒక మంచి నిర్ణయము తీసుకొని తన పనివాళ్ళను తీసుకొని కొంత బంగారమును, కొంత ఎండిని, కొంత డబ్బుని ఆ రథము మీద పెట్టుకొని ఎలీషా దగ్గరికి ప్రయాణం అయ్యాడు నయమాన్. ఎప్పుడైతే ప్రయాణం అయ్యి నయమాన్ దగ్గరికి వెళ్ళాడో, నయమాన్ పైనుండి ఎలీషా వచ్చే దాని గురించి దేవుడు అతనికి ముందుగానే ప్రేరేపించండు, దర్శనమిచ్చాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమందిని గురించి వెక్కి ఏడ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దర్శనాలు దేవుడు చూపిస్తాడా? చెప్పాడా? ఇప్పుడు ఆశ్రమం ప్రవచించిందా లేదా? ఆమె ప్రవచించిన విషయాల్లో నాకు తెలిసి ప్రవచించిన ప్రతిదీ కూడా నెరవేర్చబడింది. నా కళ్ళతో నేను చూసుకుంటూ వచ్చాను. హల్లెలూయా చెప్పరా? ఏంటి నెలకొన్నారు, ఇది నిజమేలే అని అంటారా అన్నట్టుకుంది. మీరు చెప్పకపోయారు నాకు చెప్పండి గట్టిగా, అవునన్నా కాదనే? హల్లెలూయా. అయితే అలాగే ఈ ఎలీషా నయమాను వస్తున్న సంగతి గదిలో ఉండి దర్శనం చూసి అక్కడ ఉండి కిందకు చూస్తున్నాడు. అప్పుడు ఎలీషా తన పనివాడిని తీసుకొని పనివాడిని పైకి పంపించాడు. పైకి రమ్మంటాడా, కిందకి ఆయన వస్తాడు కనుక్కోరమ్మని. కానీ ఆయన పైన ఉన్నాడు. ఎవరు? ఎలీషా పైన ఉన్నాడు. అన్నాడు, ఇదిగో మీరు వచ్చిన పని ఉంటే నాకు తెలుసు, కానీ పోతూ మా ఊరు దరిన యోర్దాను అని ఒక నది ఉంది, ఆ నదిలో 7 సార్లు మునిగిపో అని అన్నాడు. హల్లెలూయా. అప్పుడు నయమానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎవరికైనా వస్తుందలే. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారనుకో మీరు, కనీసం మంచిగా నాకు బాధ అనిపించిందా? అలాగే నయమాను కోపం వచ్చి ముఖం త్రిప్పుకొని వెళ్ళిపోయాడు. బాగుపడటానికి, నా కుష్టి వ్యాధి బాగటానికి, నా మనస్సు బాగుండటానికి మాకు నదులు లేవా అని అన్నట్టుగా కోపడ్డాడు. అప్పుడు నయమాను దగ్గర నుండి పనివాడు చెప్పాడు, అయ్యా ఆ ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త అని నేను కూడా చాలా విన్నానయ్యా, నీకు చెప్పేంత మాత్రం కూడా నేను కాదయ్యా, ఇన్ని చేసావు కదయ్యా, ఒక్కటి చేసి చూడయ్యా చూద్దాము అని అన్నాడు. ఏమైనా? హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పుకుంటున్నారా మీరు ఈ మాట? అయ్యా అమ్మా ప్రార్థన భక్తికి కూర్చుందాము, కొన్ని రోజులు భక్తికి తెచ్చుద్దాం, తెలిసిపోయింది కదా మనకి అని అందరూ ఎప్పుడన్నా మీరు అనుకున్నారా? మీరు ఎప్పుడైనా అనుకొని ఉండరు కావచ్చు బహుశా. నేను ఏదన్నా విషయంలో తొందరపడితే ఆమె ఎక్కడే ఉంది కదా, ఏదైనా తొందరపడ్డాను అనుకో, ఆగు కొద్దిగా, నువ్వు ఆగు,
కానీ తొందరపడిపోక ఆగు అంటది కొన్ని సందర్భాలు. అంట నేను ఒప్పుకోను. 2-3 అడుగులు అవతలకి వెళ్ళిన తర్వాత ఎడ్మిట్ నా ఫీలింగ్ ఎలాగ మారిపోతుందంటే, అరే దేవుడు పక్కన ఒక మనిషిని పెట్టి ఆ సందర్భాన్ని చెప్పాడు కదా, మనం అర్థం చేసుకుందాం అని ఎమ్మిటి దాన్ని నేను ఎక్కువ దూరం తీసుకొని పోకుండా ఎమ్మిటి దాన్ని కొడదాము అని పోయి కూడా కొట్టలేక వస్తా. నిజంగా చెప్తాను ఈ విషయం. కొంతమంది భార్యలు వాడు అట్లా అన్నాడు అని రెచ్చగొట్టిద్ది, వచ్చినాక రెచ్చగొట్టిద్ది, మళ్ళీ గొడవే. కానీ దేవుడు నాకు ఆ పరిస్థితిని ఇవ్వలేదు. రెచ్చగొట్టేది కాదు కానీ ప్రోత్సహించే వ్యక్తిని దేవుడు ఇచ్చాడు. నాకు ఆ టీవీ మీకు ఇష్టం లేదు. అయితే ఇక్కడ కూడా నయమాను పక్కన ఉన్నట్టు పనివాడు అన్నాడు, అయ్యా ఎన్నో చేసాం, ఎన్నో చెందాం, ఒక్కటి చేద్దామయ్యా, చూడయ్యా ఏమైంది అని అనగానే ఏమిటి నయమాను ఆ మాటను అంగీకరించి యోర్దాన నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగగానే పసి పిల్లవాని యొక్క దేహం వలే అప్పుడు నయమాను అంటున్నట్టి మాట చదువుదాం. 2 రాజుల గ్రంథం 5:15 వచనంలో అప్పుడు నయమాను ఏం చెబుతున్నాడో విందాం. 5:15 వచనము చదువుంది తల్లి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా ఎక్కడికి వచ్చి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి అతను ముందు నిలిచి, చిత్తగించుము నా ఏలినవాడా, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ఈ లోకమంతటి యందున మరొక దేవుడు లేడని నేను ఎరుగుతున్న కొత్త సభట్లో గట్టిగా హల్లెలూయా. నేను ఎన్నో నదులలో మునిగాను, ఎంతమంది దగ్గరికి వెళ్ళాను, ఎక్కడికెక్కడికో తిరిగాను, ఉన్న సంపదను మొత్తాన్ని కూడా పోగొట్టుకున్నాను. కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు మాత్రం మేలు జరగలేదయ్యా. నేను నా కుటుంబంలో కృషించిపోతున్నాను. ఎదుగుదల లేదు, వృద్ధి లేదు, సమాధానం లేదు, ఆనందం లేని బ్రతుకుతున్నానయ్యా. ఇప్పుడు ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ఈ లోకంలో మరి ఏరే దేవుడు లేడయ్యా అని అంటున్నాడు నయమాను అనబడినట్టి శతాధిపతి. కొట్ట సంపట్ల గట్టిగా హల్లెలూయా. కారణం ఏమై ఉంటుంది? అక్కడ పసి పిల్ల దేహం వలె నయమాను యొక్క మనస్తత్వం మారిపోయిందంట దేవుని బిడ్డల. ఇప్పుడు వృద్ధి పొందనట్ట ఏమంటే దేవుని మాట విన్నాడు కనుక, దేవుని మాట అంగీకరించున్నాడు కనుక అందరూ పై వేషాలు చూస్తారు, దేవుడు మాత్రమే హృదయాన్ని చూస్తాడు కనుక నీ గుడారం అనే హృదయంలో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టి నా వైపు తిరుగు అని చెప్పిన మాటనే నయమాను పాటించున్నాడు కనుక తన హృదయంలో జరగాల్సిన స్పిరిచువల్ అద్భుతమైనటువంటి ఆ కృప అతని జీవితంలో జరిగింది. ఈరోజు నీ జీవితంలో ఆ అద్భుతమైనది జరగాలి అంటే నువ్వు కలిగి ఉండవలసింది ఏమిటి అయ్యంటే, నీవు కూడా దేవుని వైపు మరలించబడాలి. వస్తను పోతను ప్రయోజనం ఏమన్నా ఉందా? నో, ఏమీ ఉండదు. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్నట్టు దుర్మార్గతను విడిచిపెడతావో అప్పుడు దేవుడు కార్యము చేయటం మొదలు పెడతాడు. ఇప్పుడు మనుషులు ఏమనుకుంటారంటే, రైతు ఉన్నాడు అనుకోండి, సపోజ్గా రైతు పొలం వేసేసి కష్టపడతాడు, అతను పంట ఇంటికి వస్తుంది. అతను అంటాడు, నేను కష్టపడ్డానండి, ఎస్ నేను కష్టపడ్డాను కనుకనే, రాత్రింపగళ్ళు శ్రమించాను కనుకనే, నిద్రపాలను మానేశాను కనుకనే ఈరోజు పంటను నేను ఇంటికి తీసుకొచ్చుకోగలిగాను అంటాడు. నా ప్రశ్న ఏమిటో తెలుసా? నువ్వు పంట వేసావు, రైట్, మంచిదే. ఆ పంట పెరిగి పైరై ఇంటికి రావడానికి వర్షం ఎవరిచ్చారు? చెప్పండి, వర్షం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇస్తేనే ఆ పంటను నువ్వు తీసుకొని రాగలిగావు. నువ్వు అభివృద్ధి ఎలాగా అయ్యావు అంటే దేవుడు ఇస్తేనే నువ్వు అభివృద్ధి అయ్యావు.
బట్ ఈరోజు చాలా మంది దేవుడు చేసిన మేలును మర్చిపోయి అభివృద్ధి ఏ విధంగా పొందాలా అని చెప్పేసి అక్రమాల వైపు చోటిస్తూ అక్రమంగా సంపాదించాలని ప్లాన్. దేవుడు కాకుండా ఏదో ఒక రకంగా సంపాదించాలి, నా భార్యకి బిడ్డలకు పెట్టుకోవాలి, అవతల ఉన్నట్టు వాడి మీద ఇంకా నేను మెరుగుగా ఉండాలనక అక్రమైన ఆలోచనలతో ఆశీర్వదించబడాలని కోరుకుంటుంటారు. అది కాదు దేవుడు ఆశీర్వదించాలనుకుంటుంది. దేవుడు ఆశీర్వదించాలనుకుంటుంది ఆయన చేసిన నిబంధన ఏదైతే ఉందో ఆయన నిబంధనల నుంచి ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటున్నాడు. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదము. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, సపోజ్గా డాక్టరు చనిపోయే వ్యక్తికి మెడిసిన్ ఇచ్చి కొన్ని రోజులు బ్రతికించున్నాడు అనుకోండి, సపోజ్గా కొన్ని రోజుల తర్వాత చేయగలిగిన వరకైతే నేను చేశాను, కానీ ఇక నుంచి నాకైతే చేత కాదు, అంతా చెప్పండి, అంతా దేవుడే, ఇక నేనేమి చేయలేను అని అంటాడు. డాక్టర్ మెడిసిన్ వాడాడు కనుకనే నేను ఆరోగ్యంగా బాగుండొచ్చానని ఒకవేళ నువ్వు అలా కనుకుంటే వెరితనమా కాదా? వెరితనమా కాదా? చెప్పండి, వెరితనమా కాదా? వెరితనములోనే మన జీవితము కనబడుతుంది. కాబట్టి అలాంటి వెరితనాన్ని మనము అక్రమంగా సంపాదించుకొని అభివృద్ధి పొందాలి అంటే అది నీకు నీ కుటుంబానికి శాపము తప్ప ఆశీర్వాదము కాదు. ఆశీర్వాదము రావాలి అంటే ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు నయమాన జీవితంలో జరిగిన విషయం మార్పు చెందేటట్టుగా దేవుడు చేయగలిగాడు. మరొక మాట చదవండి, యోబు గ్రంథము 8వ అధ్యాయము. యోబు గ్రంథము 8వ అధ్యాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన వెడల 7 వచనాల వరకు టప్ చదవండి అమ్మా. సర్వశక్తి కలిగిన దేవుని నువ్వు బ్రతిమలాడుకుని ఉన్నప్పుడు నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడివైన వెడల చూడండి, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా కొత్త సప్పట్లు గట్టిగా హల్లెలూయా, నీకున్న నివాస స్థలమని ఏం చేస్తాడు ఆయన? అభివృద్ధి వర్ధిల్లింప చేస్తాడు. ఇక్కడ ఈ 7 వచనాల్లో 5, 6, 7 వచనాలు ఉన్నాయి కదా. ఈ 6, 7 వచనాల్లో ఒక్కొక్కటిగా మీకు రెఫరెన్స్ ఇస్తాను. ఫస్ట్ది ఏ, రెండవది బి, మూడవది సి అని రాసుకునే పనికైతే ABC అని రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాడు ఇక్కడ? నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల 7వ వచనం 5వ వచనం ఒకసారి చదువుగా ఉన్నామా. 8వ అధ్యాయము 5వ వచనము. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన వెడల. చాలు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చేయమన్నాడు మనల్ని? జాగ్రత్తగా బ్రతకాలి. జాగ్రత్తగా వెతకాలి. వెతకపోతే జాగ్రత్తగా వెతకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే మనం మీకు శుద్ధీకరణ కోడికలు చెప్పాను. బియ్యంలో ఇప్పుడు ఆ యొక్క పరిస్థితి మనకు లేదు. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు బియ్యంలో రాళ్ళు వచ్చాయి, ఒట్ల గింజలు వచ్చాయి. ఏం చేసేవాళ్ళు మన తల్లిదండ్రులు? ఏం చేసేవాళ్ళు చెప్పండి? జాగ్రత్తగా. ఇప్పుడు మిల్లుకేసిన నూకలు కూడా చూడండి, కొంతమంది మిల్లుకేసారు నూకలు, వాటిని కూడా ఏం చేస్తారు? జాగ్రత్తగా వెతుకుతారు. ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటారు? అక్కడ ఏమేమి వస్తాయి? దాంట్లో రాళ్ళు వస్తాయి, రెండవది మట్టి గెట్లు కూడా వస్తాయి, అవునా కదా? అయితే అందులో ఇంకా జాగ్రత్తగా ఎతకాలి. ఏంటో తెలుసా? బియ్యం ఎలాగుంటాయో రాళ్ళు కూడా అలాగే ఉంటాయి. కొన్ని ఎప్పుడు అర్థమవుతుంది అది? చెప్పండి. జాగ్రత్తగా వెతికిన తర్వాత ఫస్ట్ మాట ఇంకొకటి కూడా ఉంది. అది కాకుండా ఇప్పుడు జాగ్రత్తగా వెతికావు, నీకు కనపడలేదు, తర్వాత ఆ నీళ్ళల్లో వేసినప్పుడు అక్కపడతాయి కొంతమందికి. ఇంకా తర్వాత తిన్నప్పుడు పంటి కింద పడ్డప్పుడు అక్కపడుతుంది నీకు. అబ్బా అంటావు చూడు, అప్పుడు అర్థమవుతుంది. అర్థమైందా? అప్పుడు అర్థమైంది. అంటే ఈ మధ్యలో భావం ఏమిటి అంటే
జాగ్రత్తగా నువ్వు అతి జాగ్రత్తగా వెతకలేదు కనుకనే అది నీ పంట కింద పడింది. పంట కింద పడినప్పుడు ఏమంటావు? అబ్బా సరిగ్గా చేసేవా లేదా అంటావా? అబ్బా స్పెషల్గా ఏదో ఒకటి ఐటమ్స్ మంచిగా వచ్చింది అని పటపట నవ్వులు మిగుతావా? దాని దెబ్బకి నీ పళ్ళు ఉన్న పన్ను కూడా ఏమైంది? ఆ రోజంతా చెంప మీద చేయి పెట్టుకుని తిరగాల్సి వచ్చింది. నువ్వు ఏది తినలేవు పాపం ఆ రోజు, అవునా కదా? అయితే జరిగిన పొరపాటు ఏంది? జాగ్రత్తగా వెతకలేదు కనుక. హల్లెలూయా. జాగ్రత్తగా వెతకలేదు కనుక. అందుకే దావీదు యోకును లేసి దేవుణ్ణి వెతికేవాడట. దావీదు ఎలాగ వెతికేవాడు? యోకును లేసి వెతికేవాడట దేవుడిని. గొర్రెలు కాచుకున్న నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టావే, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా, అందుకే యోకును లేచి నేను వెతుకుతున్నానయ్యా అని చెప్పగానే దావీదట అంతకంతకి ఎప్పుడు అభివృద్ధి పొందుతూ వచ్చారట. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజైనండి సౌలు అంతకంతకి దిగజారుతూ వచ్చాడు. రెండోసారి రాజైనండి దావీదు అంతకంతకి ఎదుగుదలతో నింపబడ్డారట. దావీదు ఎదిగి ఆశీర్వదించబడి అభివృద్ధి పొందడానికి ఆయన చేసిన మొట్టమొదటి కార్యం ఏమిటంటే యోకునే లేసి దేవుని చెప్పండి వెతికాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి యోకును లేసి వెతికాడు కాబట్టే, ఆయన స్వరాన్ని విన్నాడు కాబట్టే, ఆ స్వరంలో ఉన్న ఇంపార్టెంట్ విషయాన్ని తెలుసుకున్నాడు కాబట్టే తన హృదయంలో ఉన్న దుర్మార్గతను ఆయన తీసేసుకోగలిగాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దుర్మార్గమును తీసివేసుకోగలిగాడో అతడు మాటికి వెతికే అభివృద్ధి తన కుటుంబానికి జరిగింది. ఎంతమందికి ఉంది దేవుణ్ణి వెతికే అనుభవం? దేవుణ్ణి వెతికే అనుభవం ఎంతమందికి ఉన్నది? పోనీ తిండి తినే అనుభవం ఎంతమందికి ఉంది? ఇదిగో కొంచెం ఉంది, పిల్లలు కిందకి జనాలు కొద్దిగా ఉంది, కొంచెం దీన్ని సర్దుకో అని అన్నాను అనుకో, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒక మనిషికి ఎక్కువ ఉంటే తప్పేంది? మనిషిని ఆకలితో చంపుతున్నావు అనేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? కరెక్ట్గా గీత గీసుకొని ఆ గీత 10-15 నిమిషాలు దాడితే కోపపడేవాడు లేరు? ఉన్నారా లేరా? చికెన్ తెచ్చుకున్నప్పుడు నేను తినకుండా ముందుగానే నువ్వు తిన్నావనుకో బాగుండదని కోపపడ్డవాళ్ళు, వ్యసన పడిన వాళ్ళు లేరు? చాలా మందిని చూపిస్తా, నేను చాలా మందిని చూపిస్తా. కాస్త కూర బాగుంది కదా అని భార్య పిల్లలు తినరనుకో, వీడికి లేదు బాగున్నది, వీడికి బాగున్న కూర వీడికి లేదు, తర్వాత ఎంత తెచ్చినా ఈ కడుపులకు చాలనే చాలదు అనేవాళ్ళు లేరా? అంటే దీని అర్థము దుర్మార్గం. వాడికి ఏం ఆలోచన రావాలి, ఫీలింగ్ రావాలి? తిన్నది ఎవరు? నా భార్యే కదా, తిన్నది ఎవరు? నా పిల్లలే కదా, ఎవరైనా తినరా అనే ఆలోచన ఎవరికైతే కలుగుతుందో ఆ మనిషి జీవితంలో ఐశ్వర్యం పెరుగుతుంది. హల్లెలూయా. లేకపోతే దాంతో కుళ్ళుకుంటారు. మనుషుల ముందు మాత్రం చాలా బాగా కనపడతారు, మంచి వాళ్ళు కనపడతారు, మంచిగా ఉన్నట్టుగా కనపడతారు. నీకేం తెలుసు అక్క, ఇంటికి వచ్చి చూడక్క, నీకేం తెలుసు అన్నయ్య, ఇంటికి వచ్చి చూడ అని అనుకో. అది పోయించా, నేను చెప్పాను కదా, వద్దమ్మ మంచిది తాగొచ్చారు తల్లి వద్దని చెప్తే, అన్నయ్య రావాల్సిన ప్రతిఫలము గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే రావాల్సిన ప్రతిఫలం పోగొట్టుకోవద్దు అన్నారు. అన్నయ్య తాగు అన్నయ్య అని పోయి నేలకొండలో నుంచి తీసుకొచ్చి ఇచ్చేసింది ఒక గ్లాసు. తీసుకొని ముగ్గు కాడ పెట్టుకుని చండాలపు చేపల కప్పు, అది ఆ గ్లాసు అట్లా ఉంటుంది, చండాలపు చేపల కప్పు ఆ గ్లాసు అంతా. తాగాల పారేయాలా చెప్పండి? అంటే కొంతమంది జీవితం అలాగ కనపడుతున్నది, అవునా కాదు? కాబట్టి ఇక్కడ దావీదు యోకును లేసి దేవుణ్ణి వెతికేవాడట. ఇంకా నాతో ఏమన్నా తప్పుదు ఉంటే నన్ను క్షమించు, ఈరోజు ఇలాంటి అభివృద్ధి నేను పొందడానికి గల కారణము నీవేనయ్యా అని
బ్రతికేవాడు. ఇది ఏ. బి చదువు కింద. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. అమ్మా 5వ వచనము 6వ వచనమా? అది అది చదువుతలే ఆ మాట. సర్వశక్తుడకు దేవునిని బ్రతిమలాడుకుని వెడల. బి నీవు నేనేం చేయాలి? దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. ఎంతమంది బ్రతిమలాడుతున్నారు? ఎంతమంది బ్రతిమలాడుతున్నారు? ఎబ్బేపు రేపు దగ్గర యాకోబు ఎలా బ్రతిమలాడాడు చెప్పాలి. ఎలాగ బ్రతిమలాడాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను అనడా లేదా? అనడా లేదా? చెప్పరే, అనడా లేదా? అయ్యా నా భర్తను నువ్వు మారిస్తే తప్ప అని కన్నీరు విడవగలిగావా? పిల్లల గురించి అడిగావా? భార్య గురించి అడిగావా? వ్యాపారం గురించి అడిగావా? నీ జాబుల గురించి అడిగావా? నీ ఆఫీస్ దగ్గర ఎటువంటి యొక్క క్రూరత్వము కలగకూడదని అడిగావా? నీ మీద లేనిపోయినట్టు జ్ఞాపాలు చెప్పే వాళ్ళ కొరకు ముందుగానే జాగ్రత్త పడి దేవుని సన్నిధానంలో నువ్వు బ్రతిమలాడుకోగలుగుతున్నావా? నీ భర్త త్వరగా నీకు కీడు ఉన్నది, బ్రతిమలాడుకోగలిగావా దేవుణ్ణి? ఆఫీస్ దగ్గర నీకు కీడు ఉంది, దేవుని బ్రతిమలాడగలిగావా? పిల్లలు చెప్పిన మాట వినకుండా, నీ మాట లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అయ్యా వాడిని మార్చయ్యా. వాడు చిన్నప్పుడు తిరుగుతూ ఉంటే వాడు నడకను చూసి ఆనందించాను, వాడు పోసి నవ్వుతుంటే వాడు నవ్వును చూసి నేను సంతోషించాను, వాడు వచ్చారని మాట మాట్లాడుతుంటే దాని ఎందుకు నేను పొంగానయ్యా. కానీ ఈరోజు వాడు నా మాట వినట్లేదు, కానీ ఈరోజు ఆమె నా మాట లెక్క చేయట్లేదు. నా కుటుంబంలో ఏ దుర్మార్గత దాచి ఉండటానికి వీలు లేదయ్యా. నువ్వు ఆ విషయంలో నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని నువ్వు బ్రతిమలాడుకోగలిగే తత్వము నీ జీవితంలో కలిగి ఉన్నదా? అడగలుగుతున్నావా? వీలైనప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్లో కన్నీరు కార్చి ఏ మనుషుడి వైపు చూడకుండా అయ్యా నా భర్త పరిస్థితి మార్చని, నా పిల్లల భవిష్యత్తు మార్చయ్యా, నేను వెళుతున్న ప్రతి దగ్గర లేనిపోయిన నిందలు నా మీదకి వస్తున్నాయ్యా అని కన్నీరు విడిచి ప్రభువుకి అప్పచెప్పే అనుభవం నీకున్నదా? యాకోబు తెల్లవారుజామునే దాకా రాత్రి అంతా కూడా గోదావరి, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నాకు ప్రయోజనం లేదు. వెనక నుంచి నాకు శత్రువైన నా అన్న తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. చీకటిలో ఇక్కడ నేను బాధపడుతూ ఉన్నాను. ఈ రాత్రే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నీ పాదాలు విడిచిపెట్టనయ్యా అని దేవునితో పెనుగులాడే అనుభవాన్ని యాకోబు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సర్వశక్తి కలిగిన దేవుడిని నీవు బ్రతిమలాడుకోవాలి. ఎప్పుడైతే నువ్వు బ్రతిమలాడుకోగలుగుతావో నీ శేష జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఎప్పుడైతే నువ్వు బ్రతిమలాడుకోగలిగావో నీ ఆఫీసు దగ్గర నీకు ఎదురుగానే వచ్చేసి నిన్ను అభినందించే మనస్తత్వం కలుగుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరిని అయితే దేవుని సన్నిధానంలో గోజాడావో, ఎవరి కొరకైతే ప్రార్థన చేసావో, ఎవరైతే నీకు తిరుగుబాటుగా ఉన్నారో, ఎవరైతే నీకు దుఃఖకరంగా ఉన్నారో, ఎవరైతే నీకు బాధాకరంగా నిన్ను అల్లాడిస్తూ ఉన్నారో వాళ్ళ కొరకు నువ్వు రాత్రంతా ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పి నువ్వు బయలుదేరావు కనుక తెల్లవారిపోతున్న వాడు నీ మాట వినేటట్టుగా దేవుడు చెయ్యునుగా. హల్లెలూయా. కాబట్టి సర్వశక్తి కలిగిన దేవుడు నువ్వేం చేయాలి? బ్రతిమలాడుకోవాలి. నువ్వు బ్రతిమలాడుకోగలిగితే నీ స్థితిగతులు మారిపోతాయి. దేవుని బిడ్డలారా నీ స్థితిగతులు మారిపోతాయి. చూడండి, అన్న ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే తన పక్కన ఉన్నట్టు తన సవితి హేళన చేసి గొడ్రాలని మాట్లాడుతూ ఉంటే ఒక దెబ్బ కొట్టినా మర్చిపోతారు, కానీ ఒక్కొక్కరు మాట్లాడితే కడుపులో ఉన్న పేగులు కూడా నోట్ల నుంచి బయటకు వచ్చేటట్టుగా చనిపోయే అంతవరకు కూడా పలానా రోజు నువ్వు పలానా మాట అన్నాడని గుర్తు పెట్టుకుంటారు చాలా మంది. అయ్యా ఈ గుడ్డుబొద్దుతనాన్ని నా నుంచి దూరం చేయయ్యా, ఈ గుడ్డుబొద్దుతనం నుంచి నా నుంచి దూరం చేయయ్యా. నువ్వు నా నుంచి దూరం చేస్తే నాకు పుట్టినట్టు కుమారుని నీ సన్నిధిలోకి తీసుకొచ్చి నీకు సమర్పిస్తానయ్యా. నేను మాత్రం గొడ్డుబొద్దురాలుగా ఉండటానికి వీలు లేదయ్యా అని దేవుని సన్నిధానంలో ఉపవాసం నుండి కన్నీరు విడిచింది దేవుని పెట్టాలి.
కానీ తన భర్త తనను ప్రేమించాడు. విశేషముగా 10 మంది కుమారుల కంటే ఎక్కువైనటువంటి ప్రేమ నా దగ్గర ఉన్నది, నేను నీకు అటువంటి వాడిని కాదా అని భర్త అడిగినప్పుడు కానీ, ఎంత నువ్వు అడిగినప్పుడు కానీ భర్తగానే చూస్తా కానీ బిడ్డగానే నేను చూడలేను కదా అని చెప్పి తన హృదయంలో ఉన్నటువంటి బాధ దేవాలయంలో ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుందో, దేవునికి చెప్పుకోగలిగిందో, తన బాధని దేవునికి చెప్పుకోగలిగిన ఏడ్చుకోగలిగిందో ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు సమూయేలుగా, ప్రవక్తగా అనేకమంది వారికి మాదిరిగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బ్రతిమలాడుకోవాలి దేవుని సన్నిధానంలో. ఎప్పుడైతే నువ్వు బ్రతిమలాడుకోగలుగుతావో ఆశీర్వాదం నీకు ఇస్తుంది. ఓ జాబ్ గురించి బ్రతిమలాడుకో, నీకు రాబోయే కోడళ్ళ గురించి బ్రతిమలాడుకో, రాబోయే అల్లుళ్ళ గురించి బ్రతిమలాడుకో, నీ కుటుంబ మార్పు కొరకు బ్రతిమలాడుకో, నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు బ్రతిమలాడుకో. ఎప్పుడైతే సర్వశక్తి కలిగిన దేవుడిని నువ్వు బ్రతిమలాడుకోగలుగుతావో ఆశీర్వాదాన్ని నువ్వు కళ్ళ ముందు కట్టినట్టుగా చూడగలవు. అంత దీవెన నీ కుటుంబానికి దేవుడు ఇవ్వగలడు. అయ్యా, ఎంత కష్టపడుతున్నా, ఎంత కష్టం చేస్తున్నా, ఎన్నిసార్లు బయట నుంచి అప్పు తీసుకొచ్చి మూట కట్టి పనులు చేపిస్తున్నా, అయ్యా ప్రతిసారి అప్పు పడే వస్తున్నానయ్యా. దీనికి గల కారణం ఏమిటి అయ్యా అంటే, మొట్టమొదటి ఆయన చెబుతాడు, నీ హృదయంలో, నీ గుడారంలో ఉన్న దుర్మార్గతను తీసివేసుకో, దేవుని ప్రతిమలాడు, దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. కొట్టా గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే దుర్మార్గతను తీసివేసుకోకుండా దేవుని సన్నిధానంలో పోరాడితే నేను దేవుడు చూస్తానంటాడు కానీ నిన్ను ఆశీర్వదించింది అనుకోరు ఆయన ఇష్టపడడు. కారణం ఏమిటంటే, నీకు దేవునికి మధ్యలో పాపం అనేది అడ్డం వస్తుంది కనుక నువ్వు ఆశీర్వదించబడవు, దీవించబడవు. బట్ నువ్వు ముందు కడుక్కోవాలి, తర్వాతనే దేవుని బ్రతుకులు అడుకోగలిగితే నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వదించబడతావు. నీ భర్త దగ్గర ప్రేమ పొందుకోగలుగుతావు, నీ భార్య దగ్గర ప్రేమ పొందుకోగలుగుతావు, నీ పిల్లల దగ్గర మంచితనాన్ని పొందుకోగలుగుతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను మర్యాదగా గౌరవించి నిన్ను సన్మానించేటట్టుగా మాట్లాడగలుగుతారు. అంత కృప దేవుడు మన చుట్టూరు అటువంటి అభివృద్ధిని మనకు కలుగు చేయనుగా. ఆమేన్, హల్లెలూయా. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండాలి. అంటే పరిశుద్ధతను నువ్వు కోరుకోవాలి. మూడవది ఏం కోరుకోవాలి? నువ్వు పరిశుద్ధతను కోరుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, యేషవు ఎలాంటి పరిశుద్ధతను కోరుకున్నాడండి? పోతీఫర్ యొక్క భార్య తన మీద, పోతీఫర్ యొక్క భార్య యేషవు మీద ఏం కలిగింది చెప్పాలి? ఏం కలిగింది? మనస్సు పెట్టుకుంది. ఎప్పుడైతే మనస్సు పెట్టుకుందో, యేషవు దేవుని యందు పరిశుద్ధత కలిగి ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధతకు అన్యాయం చేయకూడదు అని అక్కడి నుంచి బయటపడ్డాడు దేవుని బిడ్డ. ఈరోజు మనమైతే నేను కొద్దిగా ఎర్రగా ఉన్నాను, మంచి బట్టలు కట్టుకొని ఉన్నాను, కాస్త మాటగారిని, నన్ను చూసే కదా అని వెచ్చలవిడిగా ఉండేవాళ్ళు లేకపోలేదు ఈరోజు. బట్ వాళ్ళ జీవితము సమాప్తము, అంతవరకే సమాప్తం. ఎప్పుడైతే యేషవు తన పరిశుద్ధతని కాపాడుకునే దాని కొరకు ప్రయత్నం చేశాడో, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. గట్టిగా ఐగుప్తు దేశానికి ఆయన ఏమైపోయాడు? ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. అదే పోతీఫరు తన కుమార్తెనిచ్చి అతనికి పెళ్లి చేశాడు. హల్లెలూయా. కేవలం పరిశుద్ధతను కలిగి ఉన్నాడండి. సమాజంలో కానీ, సంఘములో కానీ, బయట కానీ ఎక్కడికి వెళ్ళినా నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటూ తిరగాలి. అదే నీకు ఆయుష్నిచ్చేది, అదే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, అదే నీకు నెమ్మదినిచ్చేది, అదే నీకు సంతోషాన్ని ఇచ్చేది, అదే నీకు ముందు నడిపింపును కలుగు చేయగలిగేది. పరిశుద్ధతను కాపాడుకోకుండా లోకస్తుల్లాగా మాట్లాడుతూ, లోకస్తుల్లాగా ప్రవర్తిస్తూ, లోకస్తుల్లాగా తిరుగుతూ ఉంటే నీకు వెనకొచ్చే ఆశీర్వాదం పెద్ద ఒక్క. ఏమొస్తుంది నీకు? ఏమొస్తుంది నీకు? ఏమి రాదు. ఉన్నత మాత్రం వాద్ది. చెదలు తెలుసు కదా, చెదలు
చెదలు కారు రాకుండా ఎలాగా కొట్టేస్తూ ఉంటుందో అలాగా కొట్టేస్తూ ఉంటుంది. ఒకసారి మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు వెంకటరావు ఏదో పేరు. ముగ్గురు కొడుకులు. ఆ తండ్రికి పెద్ద అయిన తర్వాత సంపాదన ఎవరిది వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తే అప్పుడు ఆ మూమెంట్లో 500 రూపాయల కాగితాలు, అప్పుడు 500 రూపాయల కాగితాలు కాదనుకుంటా, 100 రూపాయల కాగితాలు కావచ్చు. కొత్త ఫ్రెండ్ వచ్చింది. కొత్త ఫ్రెండ్ వస్తే ఆ కొత్త ఫ్రెండ్ని ఏం చేశాడంటే, కొంచెం ధనవంతులు లేవాళ్ళు ఏం చేశారంటే తెలివిగా చిన్నోడైనా అప్పుడు కొంత దాసి పెట్టుకొని పాపం వాళ్ళ పొలంలోకి వెళ్ళి, అప్పట్లో అంటే నేను అప్పుడు నాకు 12 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా, 12 లేదా 11 సంవత్సరాలు ఉంటాయి. అప్పట్లో వాళ్ళ పొలంలో ఒక గుంత తీసి గుంతలో దాపెట్టాడు. దాపెట్టి నెలకు ఒకసారి పోయి తొవ్వేది చూసుకునేది, నెలకు ఒకసారి పోయేది తొవ్వి చూసుకునేది, ఇలాగ జరుగుతుంది. అప్పుడు ఆ మూమెంట్లో ఏం చేసిందంటే, వర్షం ఒక వారం రోజులు వరుసగా కొట్టింది. వర్షం కొట్టగానే ఆ వర్షము కొట్టిన తర్వాత ఈయన పోలేకపోయాడు. పాపం పోలేకపోతే మా ఊరు సెవెన్పూర్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా చెబుతాను, వాళ్ళ పేరు కూడా చెబుతాను, వాళ్ళ అడ్రస్ కూడా చెబుతాను, పోయి కనుక్కోండి, ఇబ్బంది లేదు. పోయి చూస్తే పాపం ఒకరోజు పోయి చూస్తే ఆ రోజు పాపం ఆ 100 రూపాయల కాగితాలు కనీసం ఇంచున్నర మొత్తం సిమెంట్లు కొట్టి మొత్తం కాగితాలు పాపం ఏ ఊరి దగ్గర తీసుకుపోయిన సెలవుల పాపం ఇంచుమించు 60,000 రూపాయలు, 60,000 రూపాయలు, 50,000 రూపాయలు ఉన్నాయి. అప్పట్లో పెద్దగా ఏడ్చాడు పాపం. దాపెట్టుకున్నాడు. ప్రయోజనం ఏమైనా ఉందా? దాపెట్టుకున్నాడు, సొమ్ము చేసుకున్నాడు. ప్రయోజనం ఏమనుందా? ప్రయోజనం. అలాగే నీవు కానీ పరిశుద్ధత అనేది నీ జీవితంలో లేకపోతే నువ్వు అనుకుంటావు, ఒకవేళ నా దగ్గర వయస్సు ఉన్నది, నువ్వు అనుకుంటావు నా దగ్గర జ్ఞానం ఉన్నదని, నువ్వు అనుకుంటావు నాకు తెలివి ఉందని. సంసోను ఎంత బలం కలిగినట్టు వాడండి? చెప్పండి. సంసోను ఎంత బలం కలిగినట్టు వాడు? ఎంతమందిని చంపిండు? దవడతో 1000 మందిని, పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపే శక్తి కలిగిన వాడు. అబ్బా, 1000 మందిని. కానీ చివరికి చెప్పండి, గట్టిగా చెప్తే మీరు చెప్తారనుకో నాకు బాగుంటుంది. గట్టిగా స్త్రీ వ్యామోహములు పడి ఏమైపోయింది? మా ఫస్ట్ చూసే నేత్రాలు, మంచితనాన్ని చూసే నేత్రాలు ఏమైపోయినాయి? పొడిపించబట్టి. కళ్ళు పోయిన సంగతి ఇంకేంది? ఏం కనపడింది? ఏడేముందో ఏది తెలియదు. ఇప్పుడు సపోజ్గా చెట్టు కింద మంచం వేసుకొని కూర్చొని ఇంట్లో నుంచి ఆనందం వేసుకొని చేశాడు, భార్య వేసింది, కలుపుకొని తింటా ఉంటాడు. పై నుంచి కాకి కట్టేసింది దాంట్లో, వీడికి కాని రాదు. వీడేం చేస్తాడు? తింటడా, పక్కన పెడతాడా? ఎందుకు? కనపడదు కదా. అయితే నీకు ఆ సూపు పోయినప్పుడు, ఆ మనోనేత్రం అనేది సూపు పోయినప్పుడు నువ్వు అంత మంచిదని తింటా ఉంటావు. కాకిరెట్ట తింటావు, ఇంకేదైనా తీసుకొచ్చేసినా తింటావు, ఇంకేదైనా తీసుకొచ్చేసినా తింట. కారణం ఏమిటి? పరిశుద్ధత ఎప్పుడైతే కోల్పోతామో మన జీవితంలో, ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోలేని అంధకార పరిస్థితుల మధ్యలో మన జీవితం నలిగిపోతుంది. కాబట్టి ఈయన పరిశుద్ధతను కాపాడుకో. నీ జీవితంలో నువ్వు కాపాడుకోవాల్సింది 3. నీ హృదయం దేవుని వైపు నీ హృదయం మారిన తర్వాత, త్రిప్పుకున్న తర్వాత నువ్వు కాపాడుకోవాల్సింది ఏమిటి? ఫస్ట్ది దేవుణ్ణి జాగ్రత్తగా వెతకటము, 2వది దేవుని బ్రతిమలాడుకోవటము, 3వది పరిశుద్ధత విషయంలో జాగ్రత్త కలిగి ఉండడం. ఈ 3 నువ్వు కలిగి ఉంటే నీకు వచ్చే ఆశీర్వాదం ఏమిటో చూద్దాం. ఆదికాండం 41 వచ్చాను, చివరిలోకి వచ్చాను, ముగిస్తాం తల్లి. ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం. తర్వాత అతడు, చూడండి, యేషవు అంటున్నాడు, తర్వాత
నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు అని చెప్పి రెండో కుమారుడికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఎఫ్రాయిము అనగా అర్థం ఏంటంటే అభివృద్ధి. హల్లెలూయా. నేను వచ్చిన దేశంలో ఫస్ట్ సారి నాకు కష్టము కలిగి ఉన్నప్పుడు ఆ కష్టాలలో నుంచి నన్ను దేవుడు ఆశీర్వాదం అనే జీవితంలోకి తీసుకొని వచ్చి ఉన్నాడు కనుక మొట్టమొదటి కుమారుడి పేరు మనష్య అని పెట్టుకున్నాను. ఆ మనష్యకి నా బాధను తీసేశాడు. రెండో కుమారుడు పేరు నేను ఎఫ్రాయిము అని పెట్టుకున్నాను. రెండో కుమారుడు ఎప్పుడైతే నాకు పుట్టాడో నా జీవితంలో అభివృద్ధి కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అభివృద్ధి నేను పొందాలని ప్రభువారు చెప్పిస్తున్నాను. ఈ అభివృద్ధి పొందాలి. ఈరోజు కొడుకులు పుడితే అభివృద్ధి అని, పిల్లలు పుడితే అభివృద్ధి అని, ఇది ఈ అమ్మాయి పుడితేనే నాకు కలిసి వచ్చింది, ఇది ఈ అబ్బాయి పుడితేనే నాకు కలిసి వచ్చింది అని వాళ్ళ మీద కొంతమంది పేరు పెట్టుకొని మిగతా వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉంటుంటారు. నో, వాళ్ళిద్దరిని ఇచ్చింది కూడా నీకు దేవుడు. కానీ ఎట్టి పరిస్థితులు నీ హృదయంలో ఉన్నట్టు దుర్మార్గతను తీసివేసుకుంటే ఈ ఆశీర్వాదం అనే జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి 1912 సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖున టైటానిక్ షిప్, ఎంతమందికి తెలుసు? ఇద్దరికే తెలుసు. ఆ షిప్ లో కొంతమంది ప్రయాణం అయిపోతున్నారు. ఎంతమంది ప్రయాణం అయిపోతున్నారు? ఇంచుమించు ఎంతమంది ప్రయాణం అయిపోతున్నారంటే 22,225 మంది ఆ షిప్ లో ప్రయాణం అయిపోతున్నారు. ప్రయాణం అయిపోతుంటే ఆ షిప్ ని మేనేజ్మెంట్ చేసే వ్యక్తి, షిప్ నడిపే వ్యక్తికి చెప్పాడట, అరే బాబు, అటు ముందుకు వెళ్తే మంచు కొండలు ఉన్నాయి, ఆ మంచు కొండలు తగిలితే షిప్ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది, నువ్వు జాగ్రత్త కలిగి వెళ్ళమని చెప్పాడు. ఈ షిప్ పైన ఉన్నది మేనేజ్మెంట్, షిప్ నడిపే వ్యక్తికి. వాడు చెప్పినమిటే ఈడు ఇలాగా చెప్తాడులే, నడిపేది నేనా వాడా అని అన్నట్టుగా గర్వపడి ఆ షిప్ని తీసుకొని సముద్రంలోకి తీసుకుని వెళ్ళాడు. తర్వాత జరిగిన విషయం ఏమిటంటే ఇంచుమించు ఆ 22,228 మందిలో ఇంచుమించు 1,600 మంది సముద్రంలో చనిపోయారు. మిగతా వాళ్ళు లెక్క సరిలేదు. అంటే దీనికి గల కారణం ఏమిటి అంటే జాగ్రత్త లేకపోవడం వల్ల. ఈ షిప్ ప్రమాదం జరిగిందంటే ఏమేమి ఈడు ఆలోచించాడు? ఈడు మనసులో నిర్లక్ష్యం ఒకటి, రెండవది గర్వము పడ్డాడు. ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశాడో, ఎప్పుడైతే గర్వపడ్డాడో, గర్వపడిన తర్వాత ఇంచుమించు 1,600 మంది ప్రాణానికి వీడు బాధ్యుడిగా మార్చబడ్డాడు. ఈరోజు కూడా పరిశుద్ధత విషయంలో నువ్వు అతి జాగ్రత్తగా పడకపోతే, పరిశుద్ధత విషయంలో నువ్వు జాగ్రత్త పడకపోతే, దేవుడు నీతో చెప్తున్నట్టు మాటకి లోపడకపోతే, దేవుడు చెప్తున్నట్టు మాటకి నువ్వు విధేయత చూపించకపోతే నీకు జరిగే ప్రమాదము, నీ కుటుంబాన్ని బ్రద్దలు చేసుకుంటావు, నీ పిల్లలు బ్రద్దలు చేసుకుంటావు, నీ పిల్లలు నీ మాట వినరు, నీ కుటుంబం నీ మాట వినరు. అట్లాంటి పరిస్థితి నీ జీవితంలో కలుగుతుంది. కాబట్టి అలాంటి నిర్లక్ష్యం నీ జీవితంలో ఉండకూడదు. చివరిగా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఒక మాట నేను చదివి ఎలాగ ఉండాలి ఈ సమాజంలో అంటే చదువుదాం. హోషేయ 14:5 నేను ముగిస్తున్నాను. బైబిల్ ముగించాను. ఓకే. హోషేయ 14:5 ఈ సమాజంలో నువ్వు నేను ఎలాగ ఉండాలి? హోషేయ 14:5 ఏంటంట? చెట్టు నాకు మంచు ఉండినట్లుగా నేను అతనికి ఉందును, తామర పుష్పము ఏ రీతిగా బురదలో ఉండి పెరుగుతుందో అతడు అభివృద్ధి పొందుతాడు. కొత్త చప్పట్లు గట్టిగా హల్లెలూయా. చూడండి, చెట్టుకు మంచు ఉండినట్లుగట దేవుడు మనతో ఉంటాడట. ఉంటుందా ఉండదండి చెట్టుకు మంచు? అలా ఉంటాడట. కానీ తామర పువ్వు ఎక్కడ ఉంటుందంట? అది ఎక్కువ ఏడుంటుంది? అది చెప్పండి, ఏడుంటుంది? ఎక్కువ నీళ్ళలోనూ, మురికి నీళ్ళలోనూ, బురదలోనే ఉంటుంది.
కానీ ఆ తామర పువ్వు నేను బురద నీళ్ళలో ఉన్నాను కాదని చెప్పి బురదనంతా పులుంకోదు, ఒంటికి పులుంకోదు. పులుంకొట్టదా? కాదు. బురద నీళ్ళలో ఉన్న కూడా తన యొక్క పవిత్రతను కాపాడుకుంది. నేల మీదనే ఉంటుందట ఆంటీ చెబుతాం. హల్లెలూయా. తన పవిత్రతని కాపాడుకుందంట. అలాగే బురదలో, సమాజం అనే బురదలో నువ్వు ఉన్నావు, కానీ నీ పవిత్రతను నువ్వు కాపాడుకున్నప్పుడే నువ్వు అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగా. ఇంకా ముందుకు వెళ్ళాలంటే టైం పడుతుంది. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. లోకంలో ఉన్నా కూడా నువ్వు తామర పువ్వు వలె అభివృద్ధి పడతావు. అలాంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. తొందరగా ముగియమని చెప్పిన వాళ్ళు హల్లెలూయా చెప్తాం గట్టిగా. ఓకే, మంచిది. ఈరోజు బల్లారా